ఓం సాయిరామ్. బిడ్డ, ఈరోజు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ రేపు నీ బలంగా మారుతుంది. ఈరోజు నీ కన్నీరు రేపు నీ విజయ కథగా మారుతుంది. కన్నీళ్ళు వృధా కావు. నువ్వు దేవుని ముందు ఏడ్చిన ప్రతిసారి అది బలహీనత కాదు, అది నీ హృదయ సత్యం. నీ కన్నీళ్ళు వృధా కావు, నీ ప్రార్థనలు వృధా కావు, నీ నమ్మకము వృధా కాదు. నీ బాబా ఆలస్యం చేయవచ్చునేమో కానీ అన్యాయం చేయడు. నేను ఎప్పుడు నీతోనే. నిన్ను ఎవరైనా వదిలిపెట్టినా నేను మాత్రం వదలను. నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు పడిపోతే లేపేది నేనే, నువ్వు అలసిపోతే బలమిచ్చేది కూడా నేనే, నువ్వు ఏడిస్తే ఆదరించేది నేనే. తల్లి, నేను నీ బాబా. చీకటి తర్వాత వెలుగు, చీకటి ఎక్కువగా అనిపిస్తోందా? ఎందుకంటే వెలుగు దగ్గరలోనే ఉంది. రాత్రి అత్యంత చీకటిగా అనిపించేది. ఉదయం రాకముందే నీ జీవితంలో కూడా కొత్త ఉదయం మొదలవ్వబోతోంది. ఈ కష్టాల తర్వాత నీ మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓర్పు నీ గొప్ప శక్తి. నువ్వు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావు, అది బలహీనత కాదమ్మా, అదే ఓర్పు. నిన్ను అవమానించిన ప్రతి మాట కూడా రేపు నీ విజయానికి సాక్ష్యం అవుతుంది. నిన్ను చిన్న చూపు చూసిన ప్రతి చూపు రేపు నీ ఎదుగుదలను చూస్తుంది. సమయం మారబోతోంది. తల్లి, నీ కష్టాన్ని నాతో పంచుకున్నావుగా, ఈరోజు నా ముందుకురా. నీ హృదయంలో ఉన్న బాధను బయటపెట్టు. మనసులో పెట్టుకుంటే బాధ భారంగా మారుతుంది, మాటగా మారిస్తే బాధ తేలిక అవుతుంది. నీ కష్టాన్ని రాయి, నీ బాధను చెప్పు, నీ కలలను కూడా చెప్పు. నీ మాట వినపడుతుంది. నీ బాబా నీకు హామీ ఇస్తున్నాను. నీ బాబా నీ ప్రతి శ్వాసలో నా ఆశీర్వాదం ఉంది. నీ ప్రతి అడుగులో నా రక్షణ ఉంది. నీ ప్రతి కష్టానికి నా దృష్టి ఉంది. నువ్వు నమ్ము, మిగతాది నాదే బాధ్యత. ధైర్యంగా ఉండు తల్లి. ఈ కష్టం కూడా గడిచిపోతుంది. నీ మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నీ విజయకాలం దగ్గర పడుతోంది. ఈ మాటలు నీ హృదయాన్ని కదిలించాయి కదూ. నీ బాబా నీతో ఉన్నాయని ధైర్యాన్ని పంచాయి కదూ. నీ కోసం ప్రార్థన మొదలవుతుంది. ఇటువంటి మార్పు అనేది ఈరోజే నీ జీవితంలో మొదలు పెడుతున్నాను. ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటూ ఉన్నాను. సాయినాథుడు ఏ సందేశం రూపంలో అయినా సరే మనకు మంచి అనుగ్రహంను, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు.